హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 8th క్లాస్ లెసన్స్ కోడింగ్ ద్వారా నేర్చుకుందాం. పాఠం పేరు రచయిత. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆంధ్ర వైభవం. కొండేపూడి లక్ష్మీనారాయణ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే లక్ష్మీనారాయణ కళ్యాణం వైభవంగా జరిగిందని గుర్తుపెట్టుకోండి. లక్ష్మీనారాయణ కళ్యాణం వైభవంగా జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర వైభవం కొండేపూడి లక్ష్మీనారాయణ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మాతృభూమి ఎవరు? పవని నిర్మల ప్రభావతి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి మాతృభూమి, మన భారతదేశం అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి దాని ప్రభావం మన మీద కొంచెమైనా ఉంటుంది అనమాట. మాతృభూమి ప్రభావం మన మీద కొంచెమైనా ఉంటుంది. ప్రభావతి అని గుర్తుపెట్టుకోండి. అంటే మాతృభూమి పవని నిర్మల ప్రభావతి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శతక సౌరభం. దీనికి ఎవరు? శతక కవులు. శతక సౌరభం ఉన్న పద్యరత్నాలు ఉన్న ఎవరైనా ఎలా ఉన్నా సరే శతక కవులు. ఓకేనా. నెక్స్ట్ నా యాత్ర ఎవరంటే బులుసు వెంకటరమణయ్య. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యాత్రలు చేసి పులుసు కారిపోయిందట రమణయ్యకి. ఓకేనా. యాత్రలు చేసి పులుసు కారిపోయిందట రమణయ్యకి అని గుర్తుపెట్టుకోండి. నా యాత్ర బులుసు వెంకటరమణయ్య. నెక్స్ట్ వన్ సందేశం గుర్రం జాషువా. ఓకే. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే సందేశాలని పావురాల ద్వారా పంపించేవాళ్ళు కదా. మరి జాషువా గారు ఏం చేశారంటే వెరైటీగా ఉండాలని గుర్రం ద్వారా సందేశాన్ని పంపించేవాళ్ళు అనమాట. ఎవరు? జాషువా గారు. సందేశం గుర్రం జాషువా. నెక్స్ట్ పయనం సింగమనేని నారాయణ. ఓకేనా. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింగం పయనమైందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సింగమనేని నారాయణ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చైతన్య మూర్తులు. నెక్స్ట్ వన్ వచ్చేసి చైతన్యమూర్తులు రచయితల బృందం. మనకి రచయితలు ఏం చేస్తారంటే వాళ్ళ రచనల ద్వారా మనలో చైతన్యాన్ని కలిగిస్తారు వాళ్ళు. కాబట్టి రచయితలు చైతన్యమూర్తులను గుర్తుపెట్టుకోండి. రచయితలు వాళ్ళ రచనల ద్వారా మనలో చైతన్యం కలిగిస్తారు కదా, కాబట్టి రచయితలను మనం చైతన్యమూర్తులుగా గుర్తుపెట్టుకుందాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మేలి మలుపు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి మేలి మలుపు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే దేవులపల్లి అనే ఊరి దగ్గర ఒక మలుపు ఉందన్నమాట. అది చాలా భయంకరమైన మలుపు, ఎందుకంటే అక్కడ దయ్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకే. దేవులపల్లి అనే ఊరి దగ్గర మలుపు ఉంది, అది చాలా భయంకరమైన మలుపు అనమాట. అక్కడ దయ్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకే. మేలి మలుపు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చిరమాలిన్యం ఎవరంటే షేక్ ఖాజా హుస్సేన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హుస్సేన్ సాగర్ ఎలా తయారైందంటే మాలిన్యం పట్టి చాలా చండాలంగా తయారైందనమాట. అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే హుస్సేన్ సాగర్ మాలిన్యంతో నిండిపోయిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చిరమాలిన్యం షేక్ ఖాజా హుస్సేన్. నెక్స్ట్ నాటి చదువు మామిడిపూడి వెంకటరంగయ్య. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అప్పుడు నాటి చదువు ఎలా ఉండేదంటే చదువుకోండయ్యా అంటే వెళ్ళి మామిడికాయల కోసం వెళ్ళాలన్నమాట. చదువు మానేసి బడి మానేసి మామిడికాయల కోసం వెళ్ళేవాళ్ళు. సో అలా గుర్తుపెట్టుకోండి. నాటి చదువు మామిడిపూడి వెంకటరంగయ్య. నెక్స్ట్ సమదృష్టి పైడి తెరేష్ బాబు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి ఇతని పేరు యాక్చువల్గా సురేష్ బాబు అనమాట. సురేష్ బాబుని ఏమని పిలిచేవాళ్ళంటే వీళ్ళు తెరేష్ బాబు అని పిలిచారు. ఎందుకంటే సురేష్ బాబు సినిమా హాల్లో పనిచేసేవాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఏడిపించడానికి ఏమని పిలిచేవాళ్ళు? తెరేష్ బాబు అని పిలవడం స్టార్ట్ చేశారనమాట. ఓకే. అంటే వీళ్ళు సమదృష్టితో చూడకుండా అతన్ని కించపరిచేవాళ్ళు అనమాట. తెరేష్ బాబు అని పిలిచి. ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకోండి. సమదృష్టి పైడి తెరేష్ బాబు. నెక్స్ట్ భువన విజయం వేటూరి ప్రభాకర శాస్త్రి కడప వెంకట సుబ్బన్న. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే భువన అనే అమ్మాయి కోసం ప్రభాకర శాస్త్రి సుబ్బన్న ఇద్దరు కొట్టుకున్నారనమాట. భువన నాదంటే నాది అని వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. ప్రభాకర శాస్త్రి సుబ్బన్న ఎవరి కోసం? భువన విజయం వేటూరి ప్రభాకర శాస్త్రి కడప వెంకట సుబ్బన్న. నెక్స్ట్ ఆతిథ్యం
ఓకేనా. ఆతిథ్యం ఏంటి, ఎవరు, తిక్కన సోమయాజి. మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, గెస్టులు అతిథులు వచ్చినప్పుడు మనం తిక్కగా బిహేవ్ చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఆతిథ్యం తిక్కన సోమయాజి. నెక్స్ట్ కళా వారసత్వం, రచయితల బృందం. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రచయితలు మంచి మంచి రచనలు చేయబట్టే కళా వారసత్వం అనేది మనకి ఈ కాలం దాకా కూడా వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రచయితల వల్లే మనకి కళా వారసత్వం అందిందని గుర్తుపెట్టుకోవచ్చు. కళా వారసత్వం, రచయితల బృందం. సో దీంతో 8th క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 9th క్లాస్ని కోడింగ్ ద్వారా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.